హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నోటిఫికేషన్ వచ్చి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు నాన్ కాంబాట్ నుంచి మంచి నోటిఫికేషన్ పడింది ఫ్రెండ్స్. అప్లై కూడా ఆఫ్లైన్లో చేయాలి ఫ్రెండ్స్. సో దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ ఇస్తే ఏజు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఎలిజిబిలిటీ మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇస్తే. సో లెట్స్ గో ద వీడియో. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నాన్ కాంబాట్ 1/2025 రిక్రూట్మెంట్ 2024 అప్లై ఆఫ్లైన్. సో ఫ్రెండ్స్, అగ్నివీర్ వాయు పడింది ఎయిర్ ఫోర్స్ నుంచి నాన్ కాంబాట్ రిక్రూట్మెంట్ అనమాట. దీన్ని అప్లికేషన్ ఎలా పెట్టాలంటే ఆఫ్లైన్లో పెట్టాలన్నమాట. ఆఫ్లైన్ ద్వారా పంపించుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ హ్యాస్ రిలీజ్డ్ ద అఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ అగ్నివీర్ intake 1/2025 hospitality stream and housekeeping stream vacancy. Those candidates who are interested in the vacancy details and education qualification, selection process, salary, pay scale and exam pattern, offline application process completed, all eligibility criteria can read the notification. సో ఫ్రెండ్స్, ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి హాస్పిటాలిటీ స్ట్రీము, హౌస్ కీపింగు, ఆ స్ట్రీమ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని యొక్క పే స్కేలు, ఎగ్జామ్ ప్యాటర్ను, సెలక్షన్ ప్రాసెస్, శాలరీ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. సో ఫ్రెండ్స్, ఆఫ్లైన్ మోడ్లో పంపించాలంట. పోస్ట్ నేమ్ అగ్నివీర్ నాన్ కాంబాట్ హాస్పిటాలిటీ స్ట్రీమ్ అండ్ హౌస్ కీపింగ్ స్ట్రీమ్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 1/2025. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్, ఏ ఇండియన్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఇది పక్కా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. జాబ్ లొకేషన్ వచ్చి ఆల్ ఇండియాలో ఎక్కడైనా సరే. టోటల్ వేకెన్సీ అయితే చెప్పలేదు ఫ్రెండ్స్, మనకి టోటల్ వేకెన్సీ ఎన్నో చెప్పలేదు, కానీ మంచిగా ఎక్కువే తెస్తారు నాన్ కాంబాట్ కాబట్టి. సో నెక్స్ట్ వచ్చి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నాన్ కాంబాట్ ఇంపార్టెంట్ డేట్స్ అంటే అప్లికేషన్ స్టార్ట్ అయ్యి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే స్టార్టింగ్ డేట్ ఫర్ ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే మనకు ఆఫ్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలంటే మన పోస్టల్ ద్వారా పెట్టాలన్నమాట. అప్లికేషన్ వచ్చి 17 ఆగస్ట్ 2024 అంటే 17 ఆగస్ట్ అంటే ఈ రోజు నుంచి. లాస్ట్ డేట్ 2 సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ 2తో లాస్ట్ డేట్ అనమాట. సో ఇప్పుడు నుంచి అప్లై చేసుకుంటే మంచిదన్నమాట. ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. అగ్నివీర్ వాయు సో నాన్ కాంబాట్ అప్లికేషన్ కాబట్టి పోస్టల్లో పంపించాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నాన్ కాంబాట్ ఏజ్ లిమిట్, దీని యొక్క ఏజ్ లిమిట్ ఏంటంటే 17.5 సంవత్సరాలు అంటే 17.5. 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ రిలాక్సేషన్ గట్రా లేదు ఫ్రెండ్స్. 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది చూడండి, లాస్ట్ లైన్ క్యాండిడేట్ బార్న్ బిట్వీన్ 2 జనవరి 2004 అంటే 2 జనవరి 2004 నుంచి 2 జూలై 2007 ఆ మధ్యలో ఏదైనా డేట్లో పుట్టినోళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఏజ్లు సరిపోతాయి అన్నమాట. జాగ్రత్తగా ఏజ్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి 2 జనవరి 2004 దాటాక 2 జూలై 2007 నుంచి మధ్యలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూసుకుని అప్లై చేసుకోండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నాన్ కాంబాట్ అప్లికేషన్ ఫీజు ఏంటి, ఎస్సీ ఎస్టీ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎవ్వరికి రూపాయి కూడా చెల్లించక్కలేదు. ఇది ఫ్రీ అప్లికేషను, జస్ట్ అప్లికేషన్ పెడితే చాలు అనమాట. అది కూడా మన పోస్టల్లో పంపించాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నాన్ కాంబాట్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే మనకు చెప్పలేదు ఫ్రెండ్స్. అగ్నివీర్ నాన్ కాంబాట్ వేకెన్సీ డీటెయిల్స్ అస్సలు చెప్పలేదు. ఎన్నన్నది మనకు జాబ్ వచ్చాక తెలుస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నాన్ కాంబాట్ క్వాలిఫికేషన్, దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాస్. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. ఓకేనా ఫ్రెండ్స్, జస్ట్ 10th పాస్ అనమాట. ఓకేనా, ఇది మాత్రం జాగ్రత్తగా గమనించాలి అందరూ. 10th పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నాన్ కాంబాట్ సెలక్షన్ ప్రాసెస్, మనకి ఈ ఎగ్జాము అంటే ఈ జాబ్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా అంటే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, 20 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అది క్వాలిఫై అంటే పిఎస్టీ అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అంటే మామూలుగా చేస్తారంట. తర్వాత స్ట్రీమ్ సూటబిలిటీ అంటే మీరు హాస్పిటల్ స్ట్రీము, హౌస్ కీపింగ్ స్ట్రీమ్ 2 ఉన్నాయి కదా, ఆ టెస్ట్ పెడతారు సింపుల్గా. తర్వాత వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ ఒరిజినలా లేదంటే ఫేక్లు తెచ్చేసారా, మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్టా అని చెక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి మెడికల్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, రిటర్న్ ఎగ్జామ్ 20 మార్కులు కాబట్టి ఎవరైనా క్వాలిఫై అవ్వచ్చు. కాబట్టి అందులో కూడా దాని సబ్జెక్టులు ప్యాటర్న్ కూడా ఇస్తారనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నాన్ కాంబాట్ ఎగ్జామ్ ప్యాటర్న్, దీని ఒక ప్యాటర్న్ వచ్చి జనరల్ ఇంగ్లీష్ 10 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 10 మార్కులు. అంటే ఇదొక 10 అదొక 10. జస్ట్ జనరల్ నాలెడ్జ్ చదువుకున్నా 10 మార్కులు వచ్చేస్తాయి మనకు. జనరల్ ఇంగ్లీష్ 2-3 బిట్లు అలా పెట్టినా మనకి ఒక 5 మార్కులు 15 మార్కులు అంటే నీకు కళ్ళు మూసుకొని జాబ్ ఇచ్చేస్తారు. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే దీని యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కూడా చూద్దాం.
హైట్ వచ్చి 152.5 అంటే పొట్టోళ్ళు అయినా అప్లై చేయొచ్చు. చెస్ట్ వచ్చి 5 సెంటీమీటర్ అంటే నీకున్న చెస్ట్ నుంచి 5 సెంటీమీటర్ల ఎక్స్పాన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క వెయిట్ వచ్చి ప్రపోర్షనేట్ టు హైట్ అంటే నువ్వు ఎంత హైట్ ఉన్నావో దానికి యొక్క వెయిట్‌కు తగ్గట్టు ఉండాలన్నమాట. ఓకే. చాలా సింపుల్ జాబు. 1.6 కేఎం రన్ టు బి కంప్లీటెడ్ వితిన్ 6 మినిట్స్ 30 సెకండ్స్. ఓడియమ్మ! మేము ఆర్మీ రన్నింగ్‌లో 5 మినిట్స్ 45 సెకండ్స్‌కి ఏత్తాం. అలాంటిది ఈడు 6 మినిట్స్ 30 సెకండ్స్ అంటే నువ్వు ప్రాక్టీస్ చేయకుండా అలాగే ఎళ్ళినా జాబ్ కూడా ఎత్తావు రన్నింగ్ అయితే. క్యాండిడేట్స్ విల్ ఆల్సో హ్యావ్ టు కంప్లీట్ 10 పుషప్స్, 10 పుషప్స్, 10 సిటప్స్, 20 స్క్వాట్స్. ఇయి కంప్లీట్ చేస్తే మనకి ప్రాసెస్ మొత్తం మే ఈవెంట్స్ అన్నీ సింపుల్ కంప్లీట్ అయిపోతాయన్నమాట. ఎగ్జామ్ వచ్చి 20 మార్కులు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ జాబ్. సింపుల్ అండ్ సింపుల్ జాబ్స్ అనమాట. 10th అయిన ప్రతి ఒక్కడు అప్లై చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నాన్ కాంబాట్ సాలరీ డీటెయిల్స్. దీని యొక్క సాలరీ డీటెయిల్స్ వచ్చి ఫస్ట్ ఇయర్‌లో 30,000 ఇస్తాడు. ఆ 30,000 వస్తాయి కానీ చేతికి మాత్రం 21,000 ఇస్తాడు. అలాగే సెకండ్ ఇయర్‌లో 33,000 ఇస్తాడు. కానీ చేతికి 23,100. థర్డ్ ఇయర్‌లో 36,500 కానీ చేతికి 25,580. ఫోర్త్ ఇయర్‌లో 40,000 చేతికి 28,000 వస్తాయి. సో అయన్నీ ఏంటంటే పీఎఫ్‌లు, సీఎఫ్‌లు ఏవో కట్ అవుతాయన్నమాట రిమైనింగ్. తర్వాత 4 సంవత్సరాల తర్వాత బయటకొచ్చినప్పుడు 10,00,000 చేతికిస్తాడు. లేదంటే ఉంచుకున్నాడంటే ఇంక డైలీ ప్రతి నెల సాలరీ ఇస్తాడనమాట. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇది మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. చాలా మంచి జాబ్. మాకున్నప్పుడు రాలేదు కాబట్టి బాధపడతాం. మీరు మాత్రం ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సరే. హౌ టు అప్లై ఆఫ్‌లైన్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నాన్ కాంబాట్ పోస్ట్ రిక్రూట్మెంట్ 2024. అప్లై త్రూ ఆఫ్‌లైన్. పోస్టల్ అడ్రస్. పోస్టల్ అడ్రస్ వచ్చి 129 సెంటర్ డిఫరెంట్ స్టేట్ వైజ్ అంటే ఒక్కొక్క సెంటర్‌కి ఒక్కోలా ఇచ్చారనమాట. అది మళ్ళీ చూద్దాం. Candidates should submit their application from along with the self-attached copies of necessary documents at the following address before on the last date of 2 September. 2 సెప్టెంబర్‌లోకి మనకి అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. ఈ అప్లికేషన్ వచ్చి ప్రతి ఒక్కరు పంపించాలి అక్కడికి. అక్కడికి పంపించేస్తే మనకి వాళ్ళు వెరిఫై చేసుకొని మనల్ని పిలుస్తారు. అడ్మిట్ కార్డులు ఇస్తారనమాట. తర్వాత అడ్మిట్ టు ద ఎన్వలప్ మస్ట్ బి క్లియర్లీ సూపర్ స్క్రిప్ట్ ఆన్ ది టాప్ యాజ్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కేటగిరీ. సో ఫ్రెండ్స్ మీరు అప్లై చేసినప్పుడు ఆ యొక్క పోస్టల్ ఉంటుంది కదా, పోస్టల్ మీద మీరు ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారో సో బ్లాక్ లెటర్స్లో రాసి పెట్టమంటాడు. ఫిల్ ఆల్ ది కాలమ్స్ ఆఫ్ ది అప్లికేషన్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్లెయిన్ అండ్ క్యాపిటల్ లెటర్స్. మీరు అన్ని అప్లికేషన్లో ప్రతిది పూర్తి చేయాలి. అది కూడా మంచిగా పూర్తి చేయాలి. క్యాపిటల్ లెటర్స్లో పూర్తి చేయాలి. నో కటింగ్ ఆర్ ఓవర్ హార్వెస్టింగ్ అప్లికేషన్ అంటే మీరు షార్ట్ కట్లో రాయడం లేదంటే ఓవర్ రైటింగ్ పిచ్చి పిచ్చి రాతలను రాసేయడం అలాంటివి చేయకండి. ఓకే. దీనికి డాక్యుమెంట్స్ ఏమి అటాచ్ చేయాలంటే అంటే మీరు పోస్టల్లో పంపుతారు కదా, పంపినప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి అటాచ్ చేయాలంటే ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే మీ 10th క్లాసు మీకు ఏమైనా ప్రొఫెషన్ ఉంటే అంటే ట్రేడ్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్లు, బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మ్యాట్రికులేషన్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క ఇల్లు ఎక్కడ ఉంది అవిని, ఇంటర్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజు రీసెంట్గా దిగిన ఫోటో ఏదైనా. అది ఇక్కడ రాసారు చూడండి. టేకెన్ నాట్ బిఫోర్ జూలై కన్నా ముందు దిగిన ఎవ్వడో పనిచేయదు. జూలై తర్వాత ఎవరు దిగుతారో వాళ్ళకే పనిచేస్తాయి. లైట్ బ్యాక్గ్రౌండ్లో తీసుకోవాలన్నమాట. వితౌట్ హెడ్ గియర్ ఎక్స్పర్ట్ ఫర్ 6 అంటే మీరు ముఖం అటు ఇటు తిప్పకుండా చేయకుండా మంచిగా ఫోటో తీసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మనకి కాన్సెప్ట్ అనమాట. పూర్తిగా అప్లై చేయండి ప్రతి ఒక్కరు. సో నెక్స్ట్ వచ్చి కన్సెంట్ సర్టిఫైడ్ బై పేరెంట్స్ లీగల్ గార్డియన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది క్యాండిడేట్ బిలో 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్. 18 ఇయర్స్ కంటే ఎవరైనా అంటే 17.5 ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే పేరెంట్ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ లాంటిది ఒకటి తెచ్చుకోవాలన్నమాట. గార్డియన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ టు ది క్యాండిడేట్. అది పేరెంట్ది కూడా పెట్టాలన్నమాట. ఏ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ విత్ 10 రూపీస్ స్టాంప్ ఎఫిక్స్ షుడ్ బి ఫార్వర్డెడ్ అలాంగ్ విత్ అప్లికేషన్. 10 రూపీస్ స్టాంప్ కూడా అప్లికేషన్తో పాటు పంపించాలన్నమాట. అక్కడ రాసేది అటాచ్ అదర్ నెసరీ డాక్యుమెంట్స్ విత్ ద అప్లికేషన్ ఫామ్ అంటే మిగిలిన అటాచ్ డాక్యుమెంట్స్ కూడా పంపించాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. దీని యొక్క అప్లికేషన్ ఆఫీషియల్ నోటిఫికేషన్ చూద్దామా, ఫుల్ నోటిఫికేషన్ చూద్దామా. ఫుల్ నోటిఫికేషన్ చూద్దాం. ఫుల్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఫుల్ నోటిఫికేషన్ ఓపెన్ అయితే మీకు పిన్ టు పిన్ ఇదిగో ఓపెన్ అయిపోయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు నాన్ కాంబాట్ అండర్ అగ్నిపిత్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్. సో ఫ్రెండ్స్ ఇదిగో ఇన్ఫర్మేషన్ బ్రోచర్. ఇది జాగ్రత్త వినండి. ఇన్ఫర్మేషన్ కంటైన్ దిస్ డాక్యుమెంట్ ఫర్ రెఫరెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ డిసిప్లైన్డ్ ఫర్ ద అప్లయింగ్ సెలక్షన్ యాజ్ అగ్నివీర్ వాయు నాన్ కాంబాట్. నాన్ కాంబాట్ ఇదంతా సోది కానీ ఇదంతా సింపుల్ చెప్పేసాను. అదే అగ్నివీర్ వాయు నాన్ కాంబాట్గా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. దీనికి ఏజ్ కూడా చెప్పారు చూడండి.
జనవరి నుంచి జూలై మధ్యలో మాత్రం ఉండాలి. 2004-2007 ఓకేనా? ఆ మధ్యలో వాళ్ళే మాత్రం అప్లై చేయాలి. ఏజ్ వచ్చి 17.5 నుంచి 21 ఇయర్స్ లోపు మధ్య వాళ్ళే అప్లై చేసుకోవాలి. మ్యారేజ్ ఛార్జెస్ ఓన్లీ అన్‌మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్. అన్‌మ్యారీడ్ అయిన మేల్ క్యాండిడేట్స్ 4 ఇయర్స్ అగ్నివీర్ పీరియడ్ ఉంటది. దానికి సాలరీ కూడా మీకు ముందే చెప్పేసాను. ఆ సాలరీ కూడా దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెట్రిక్యులేషన్ అంటే జస్ట్ 10th క్లాస్ క్వాలిఫై అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మ్యాండేటరీ మెడికల్ స్టాండర్డ్స్ అంటే హైట్ వచ్చి 152.5, చెస్ట్ వచ్చి మీకున్న చెస్ట్ ఒక 5 సెంటీమీటర్లు ఎక్స్పాన్షన్ అవుతే చాలు. వెయిట్ వచ్చి హైట్‌కి తగ్గట్టు వెయిట్ ఉండాలి. అలాగే హియరింగ్ ప్రాసెస్ అంటే ఈ డెంటల్ అంటే 14 డెంటల్ పాయింట్స్ అంటే ఇది 14 డెంటల్ పాయింట్స్ ఎలా అంటే ఏజ్ ఏంటన్నది తెలిసిపోద్దనమాట. 14 డెంటల్ పాయింట్స్ అంటే 14 పళ్ళు కాడనే టీత్ గాని కాకుండా ఇంకెక్కువ ఉంటే ఇంకా ఎక్కువ ఏజ్ అని తెలిసిపోద్దనమాట. సో, నెక్స్ట్ వచ్చి జనరల్ డిస్‌క్వాలిఫికేషన్ ఆల్కహాలిజం అంటే మీరు అక్కడికెళ్ళినప్పుడు మందు గట్టా తాగడం అలాంటివి చేయకండి. బాడీ మీద టాటూలు పెట్టుకోకూడదు. ఓన్లీ సిక్ క్యాండిడేట్స్ మాత్రం ఎక్కువ జుట్టు పెంచుకోవడానికి అర్హత ఉందనమాట. సో, ఫ్రెండ్స్ జాబ్ ప్రొఫైల్ వచ్చి జాబ్ ప్రొఫైల్‌లోకి వచ్చేస్తే 2 హాస్పిటాలజీ స్ట్రీము, హౌస్ కీపింగ్ స్ట్రీము. ఆ 2 జాబ్‌లు మనకున్నాయి. ఇందులో ఇదిగో ఇక్కడ ఏం చెప్పారో చూడండి. హాస్పిటాలజీ స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద కిచెన్ సేఫ్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ అన్నీ మన హాస్పిటల్ స్ట్రీమ్ అంటే హాస్పిటల్‌లో ఫుడ్ గట్టా అన్నీ స్టోరేజ్ గట్టా మంచిగా చూసుకోవాలి. హౌస్ కీపింగ్ స్ట్రీమ్ అంటే మనకి హాస్పిటల్‌లో ఎలా చేస్తారో స్వీపర్‌లాగా కానీ ఆర్మీ యూనిఫార్మ్ వేసుకొని చేస్తాం. అది ఎయిర్ ఫోర్స్ యూనిఫార్మ్ వేసుకొని చేస్తాం. అంతే ఇంక అంతకు మించి ఏం లేదు ఫ్రెండ్స్. సో, ప్రొసీజర్ టు అప్లై. ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ మనం మీ యొక్క లొకేషన్స్ బట్టి ఇగో ఒక్కో లొకేషన్స్‌కి ఒక్కొక్క పోస్టల్ లొకేషన్ ఇచ్చారు. ఇయన్నీ న్యూ ఢిల్లీలకనమాట పోస్టల్ అడ్రస్. మనది న్యూ ఢిల్లీ కదా! కాదు కాబట్టి మనది విశాఖపట్నం లేదంటే వైజాగ్ సారీ స్టేట్‌లు కదా! అదేంటిది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌కి ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ బేరెల్లి, గోరఖాపూరు, గ్వాలియర్, నాగపూర్, అలహాబాద్, శ్రీనగర్, ఉధంపూర్, జమ్మూ కాశ్మీర్, అంబల, ఆదంపూర్, డెహ్రాడూన్, సుబ్రత, పాల్హౌసి, కోయంబత్తూర్, జల్హాలి, బేగంపేట్, షిల్లాంగ్, మెహబూబ్ మన ఏపీ ఎక్కడుందో ఏంటో. క్యాండిడేట్స్ రిక్వైర్డ్ అచాదా కలనకొండ మనది ఎక్కడుంది? ఇక్కడెక్కడ దొరకలేదు ఫ్రెండ్స్. సో, ఇంకోటి ఉంది కదా! అది ఓపెన్ చేసి చూద్దాంలే. నెక్స్ట్ పని చూద్దాం ఫస్ట్. అది ప్రతిదానికి అడ్రస్ ఒకటే ఇచ్చినట్టున్నారు. పోనీ చూద్దాంలే ఇది. నెక్స్ట్ వచ్చి పారాగ్రాఫ్స్ ఓకే. నెక్స్ట్ వచ్చి మనకు అన్నీ ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకొని అగ్నివీర్ వాయు నాన్ కాంబాట్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఎంప్లాయబిలిటీ ట్రైనింగ్ వచ్చి మనకి 1 ఆర్ 2 మంత్స్ ఇస్తారు. ట్రైనింగ్ అయిపోయాక మనకి దీని యొక్క యాన్యువల్ లీవ్స్ ఏంటంటే 30 డేస్ పర్ ఇయర్. 30 రోజులు పర్ సంవత్సరానికి అన్నమాట. సిక్ లీవ్‌లు వచ్చి మీకు మెడికల్ బట్టి మీకు హెల్త్ అలా బట్టి దాన్ని బట్టి ఇస్తారన్నమాట సిక్ లీవ్‌లు. అలాగే సాలరీలు కూడా చెప్పాను కదా! 30,000, 21,000 ఇయన్నీ కట్ ఆఫ్‌లన్నీ మనకి అక్కడ ఇస్తారు. నెక్స్ట్ వచ్చి మెడికల్ సీఎస్‌డి ఫెసిలిటీసు ఇవన్నీ మనకి ఫుల్ టు ఫుల్, పిన్ టు పిన్ మంచిగా అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ చెప్పారు కదా! ఎగ్జామ్ వచ్చి 20 మార్క్స్ అని చెప్పాను. 20 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ 10 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 10 మార్కులు, 20 మార్కుల ఎగ్జాము పీఎస్టీ. తర్వాత మెడికల్ ఎగ్జామినేషను రన్నింగ్ గటా 16 కేఎం 16 కేఎం కాదు 1.6 కేఎం 6 మినిట్స్ 30 సెకండ్స్‌లో చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు ఫ్రెండ్స్. సో, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. 10 పుషప్స్, 10 సిటప్స్, 20 స్క్వాట్స్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. హాస్పిటాలిటీ, హౌస్ కీపింగ్ అంటే చాలా మంచి జాబ్ అని కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా గొప్ప అవకాశం మనకొచ్చిందండి. చాలా గొప్ప అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇంకా నెక్స్ట్‌కెళ్ళి మనం అడ్రస్ చూద్దాం. దీని యొక్క అడ్రస్ చూద్దాం. దీని యొక్క అడ్రస్ చూస్తే మనకి తెలుస్తది. ఫుల్ అడ్రస్. ఇదిగో అడ్రస్సు ఇక్కడ మనం చదివాం కదా ఇందాక. ఏది? అడ్రస్ ఇదిగో. చెక్ నోటిఫికేషన్ 129 సెంటర్ డిఫరెంట్ స్టేట్ వైజ్.
పోస్టల్ అడ్రస్ డిఫరెంట్‌గా ఉంది కదా! సో ఫ్రెండ్స్, పోస్టల్ అడ్రస్ అయితే నేను ఇందులో చూసి చెప్తాను ఫ్రెండ్స్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అప్లికేషన్ డేట్ 17 ఆగస్ట్ అంటే ఈ రోజు నుంచి. లాస్ట్ డేట్ వచ్చి సెప్టెంబర్ 2. ఇది కూడా పోస్టల్‌లో పంపించాలి కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు పంపించండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అప్లై చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.